విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, అలాగే గ్రహ సంచార స్థితిగతుల రీత్యా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మరి మేషరాశి వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు. ఈ సంవత్సరం మరి వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజితం 5, అవమానము 7. ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాయి. అలాగే గురుగ్రహ స్థితి గనక తెలుసుకున్నట్లయితే 14వ తేదీ మే 2025 వరకు కూడా గురువు 2వ స్థానంలో సంచారం పూర్వకంగా మనోసౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం చ ధనాగమ, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మరి మనసుల సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తిలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి చాలా బాగుగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వివాహ యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతానపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి వైవాహిక జీవిత పరిస్థితుల్లో ఉన్నటువంటి అవకతవకలు అన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి 15వ తేదీ మే నెల నుండి మరి తృతీయ స్థానంలోకి మారుతున్నారు, అంటే 3వ స్థానంలోకి మారుతున్నారు. దాని పూర్వకంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే అతి క్లేశం, బంధు వైరం, దారిద్ర దేహ పీడనం, ఉద్యోగ బంధ కలహం, తృతీయ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారంగా ఏమిటంటే అనుకోని విధంగా కష్టములు అనేటువంటివి సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానివ్వండి అనుకోని విధంగా ఆటంకాలు అనేటువంటి ఏర్పడడం, మరి సహా ఉద్యోగులతో పరస్పర భేదాలు అనేటువంటివి రావడము, అలాగే ప్రైవేటు పరమైనటువంటి కానివ్వండి ప్రభుత్వ పరమైనటువంటి కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై స్థాయి ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉండడం, వివాహ ప్రయత్నాదులు అనుకూలించకపోవడం, అలాగే విద్యార్థులకు విద్య పైన ఆటంకాలు అనేటువంటివి కలగడము. అలాగే మనము ఏమిటి అనంటే విశేషంగా ధనపరమైనటువంటి విషయాలలో మనం ఒకరికి అప్పు ఇచ్చినప్పటికీ కూడా అది త్వరగా తిరిగి రాకపోవడం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడము, అలాగే ఉద్యోగంలో విశేషంగా లేనిపోని నీలాప నిందలు అనేటువంటివి రావడం, అలాగే వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి రావడం, వ్యాపారంలో నష్టం చవి చూడాల్సిన అవసరం అనేటువంటిది ఎక్కువగా ఉండబోతున్నాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి 3వ స్థానంలో సంచారం పూర్వకంగా. అలాగే ఇక మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు 12వ స్థానంలో ఉన్నారు. అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారు ఏలినాటి శని మొదటి అంకంలో ఉన్నారని చెప్పుకోవచ్చును. వీరికి మరి శనేశ్వరుడు భగవానుడు ఏలినాట్యంలో మొదటి అంకంలో ఉన్నారు కాబట్టి మరహాని, మరక్లేశం, కృషిర్భోజనమల్పశం, నిత్య సంసార దారిద్ర్యం, ద్వాదశ స్థానకేశనవు. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే శనేశ్వరుడు భగవానుడు కర్మకారకుడు కాబట్టి సంపాదన అనేటువంటిది తగ్గడం, ఖర్చులు అధికం కావడం, అలాగే మనసులో తెలియని ఆందోళన అనేటువంటిది రావడం, ముఖం కళావిహీనంగా మారడం, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తడం, సంసారంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనం గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఎదుర్కోవడం, ఇవి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలగజేస్తున్నాడు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో మే 14వ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి బలం కారణంగా ముఖ్యమైనటువంటి పనులు ఈ లోపలే పూర్తి చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మే తదుపరి నుండి గురువు శని యొక్క బలాలు అనేటువంటివి తక్కువ ఉండడం వలన విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు అనుభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నట్లయితే మే 14వ తేదీ బిఫోర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలాగే
ఈ మేషరాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే మేషరాశినాథుడైనటువంటి కుజగ్రహం యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే ఈ సంవత్సరం ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీ నారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి. అలాగే వీలైనట్లయితే ప్రతి మంగళవారం కూడా ఎరుపు రంగులు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు.